ఇప్పుడు మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే వెనక్కి వెళ్ళాలి. ఈ వాక్యము బైబిల్ లేని రోజులవి. వాక్యమైన దేవుడే ఎవరి దగ్గరకు వచ్చాడు? హానోకు దగ్గరకు వచ్చాడు. వాక్యమైన దేవుడే, వాక్యమే నడుస్తుంది ఆయనతో పాటు, వాక్యమే మాట్లాడుతుంది ఆయనతో, వాక్యమే చెప్తుంది ఆయనకి ఏం చేయాలి ఏం చేయకూడదు. అవన్నీ వాక్యం విన్న హానోకు ఎలా మారిపోయాడు తెలుసా? వాక్యములాగా మారిపోయాడు. హల్లెలూయా. మనము కూడా వాక్యములాగా మారిపోవాలి. వాక్యం చదవడమే కాదు, వినడమే కాదు, వాక్యానుసారంగా జీవించాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు చదవండి ఒకసారి. ఆ సందర్భాన్ని మీకు చూపిస్తాను ఒకసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. దీంట్లో